మంచిర్యాల జిల్లా బెల్లంపల్లి నియోజకవర్గ ఎమ్మెల్యే గడ్డం వినోద్ వెంకటస్వామి స్థానికంగా ప్రజా దర్బారుకు రావడానికి శ్రావణ మాసంలో మంచి రోజులు ఉన్నాయని నమ్మిన ఎమ్మెల్యే బెల్లంపల్లి నియోజకవర్గానికి ఎన్నో సమస్యలు చుట్టుముట్టి ఉన్నా పట్టించుకునే నాయకుడే లేడని నమస్కరిస్తూ మీరు ఇచ్చిన ఆశీర్వాదాన్ని మనస్ఫూర్తిగా దాన్ని యాక్సెప్ట్ చేస్తున్నా. మీరు ఇచ్చిన జిమ్మేదారిని నేను కాపాడుకునే బాధ్యత కింద బెల్లంపల్లిని కూడా కాపాడుకుందాం. నేను ఇచ్చిన ప్రతి ఒక్క మీ ఉన్న రిక్వెస్ట్ని ఫుల్ఫిల్ చేసే కార్యక్రమాలతో నేను ఎల్లకాలం బెల్లంపల్లి ఉండని 2 నెలల భూమి పూజ స్టార్ట్ చేస్తున్నా. ఈయనే ఉండుతా మీకు అందుబాటులో ఉండి మీకు సేవ చేస్తాను. వచ్చిన ప్రభుత్వ పథకాలు ఓపెనింగ్ ఇనాగ్రేషన్స్ మాత్రమే పరిమితం అవుతూ వస్తున్నారని గతంలో వారానికి 2 రోజులు ఉంటానన్న ఎమ్మెల్యే గడ్డం వినోద్ వెంకటస్వామి ప్రస్తుత కాలంలో నెలకు 1 రోజు కూడా నియోజకవర్గ ప్రజలకు కలవక ప్రజల సమస్యలను తెలుసుకోకపోవడంతో స్థానిక నాయకులే ప్రజాపదులుగా వ్యవహరిస్తూ ప్రభుత్వ అధికారుల వద్ద తన పనులను చక్కదిద్దుకుంటూ ప్రజా సమస్యలను గాలికి వదిలేస్తున్నారనే విమర్శ. ప్రభుత్వ అధికారులకు స్థానిక సమస్యలపై ఎన్నిసార్లు ఫిర్యాదు చేసినా పట్టించుకోకపోగా స్థానిక నాయకులతో కలిసి సమస్యలను పక్కదోవ పట్టిస్తున్నట్లు స్థానిక ప్రజలు వాదన. ఎవరికైనా ఏమైనా కంప్లైంట్ ఉంటే కూడా నేను క్యాంప్ ఆఫీస్కు ఈ రోజులు కొన్ని బాగాలేవని చెప్పారు. వచ్చే నెలల ఈ మాసం అయిపోతుంది. ఆషాఢ మాసం కాగానే మీ అందరినీ పిలిపించి ఆడొక పూజ చేసి మీ అందరితో ఆశీర్వాదం పొంది మన క్యాంప్ ఆఫీస్ స్టార్ట్ చేద్దాం. డేట్ టైం కూడా ఫిక్స్ చేసుకున్నాం. మీరు ఈ రోజులు అందరికీ సఫర్ చేసినందుకు మళ్ళీ ఒకసారి థ్యాంక్ యూ. ఎలక్షన్స్ వచ్చినాయి, వస్తలేడు పోతలేడని ఇవన్నీ ఒక మాటలు మాట్లాడుతుంటే ఈ మాటలలో దయచేసి ఎవరు దాంట్లో పడద్దు. మీకు అందుబాటులో ఉన్న ఇచ్చే మాటలు 100% అమలు చేసే దాని కిందనే ఉన్నా. ఏంటంటే కొన్ని కారణాలు ఢిల్లీలో తిరిగేటుండే కొన్ని సమస్యలు అట్లున్నాయి. అందుకోసం కొన్ని రోజులు ఇక్కడ అక్కడ తిరుగుట్లా నాకు కొంచెం టైం ఎక్కువైపోయింది. ఇక ఇప్పుడు ఎలక్షన్ అయిపోయింది. బెల్లంపల్లి నియోజకవర్గ ప్రజల సమస్యలు తీరుతాయని కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిని గడ్డం వినోద్ వెంకటస్వామిని అత్యధిక మెజార్టీతో గెలిపించుకున్న ప్రజా సమస్యలను గాలికి వదిలేసి హైదరాబాద్, ఢిల్లీ, మంచిర్యాల అంటూ తిరుగుతుంటే గెలిచి 8 నెలలవుతున్నా సామాన్య ప్రజల సమస్యలు ఎప్పుడు తీరుతాయని వాపోయారు. ఎమ్మెల్యేలను కలిసి సమస్యను విన్నవించుకోవాలంటే స్థానిక నాయకులు, పీఏలు అనుమతులు తప్పనిసరిగా ఉండాలని, లేకపోతే ఎమ్మెల్యేలను కలవడం కుదరదని అంటున్న వైనం. క్యాంప్ ఆఫీస్ తయారు చేసుకున్నాం. సింగరేణి క్వార్టర్ తీసుకున్నాం. అది కూడా కంట్రోల్ లేకుండా అది కూడా తయారు చేసుకున్నాం. ఉండని కూడా ఇల్లు కావాలి కదా వద్దా అతను భూమి అన్నాం. మంచి రోజులు లేవని మా గురువు అన్నాడు. కొంచెం ఆగురా నాయన పూజ చేపించిన తర్వాత తీసుకున్నాడు. వాస్తు ఉన్నారే వేరు తెలియదు అది యాదు. ఎమ్మెల్యేను కలవాలంటే హైదరాబాద్కి వెళ్లి తన నివాసంలో నాయకులకు మాత్రమే కలుస్తారని, వారి పనులకు మాత్రమే అనుమతులు దొరుకుతాయని, నిన్న మొన్న కాంగ్రెస్ పార్టీలో చేరిన వారికి ఇంపార్టెన్స్ ఇస్తూ కాంగ్రెస్ పార్టీ గెలుపు కోసం కష్టపడ్డ సీనియర్ నాయకులకు అన్యాయం జరుగుతుందని కార్యకర్తల వాదన. బెల్లంపల్లి నియోజకవర్గ ప్రజలకు శ్రావణం నుంచి మంచి రోజులు కలిసి వచ్చేనా?